హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిసెస్ అగస్త్య పార్ట్ 120. కథలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఒక్కొక్కసారి ఈ ఛానల్ మీకు ఫీడ్లో మిస్ అయిపోవచ్చు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఎవరండి వాళ్ళు అని అడిగింది శ్రీద. ఆ అమ్మాయి నిన్న గుడిలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ దగ్గరలోనే ఉంటారు. ఇంటికి తీసుకొచ్చాము అంటూ మొత్తం వివరంగా చెప్పి రామ్ గురించి అతను పడ్డ కంగారు గురించి కూడా వివరించింది ఆ పూజారి భార్య. రామ్ మారిపోయాడన్నమాట. కలని వాడుకుని వదిలేయకుండా భార్యలా చూసుకుంటున్నాడన్నమాట. వాళ్ళ గురించి ఇక పెద్దగా ఆలోచించకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్లో ఉంది శ్రీద. వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయింది. శ్రీద కనిపించింది. రామ్ ఎలా రియాక్ట్ అవుతాడేమోనని. కళ ఏమీ మాట్లాడలేదు. శ్రీద కనిపించిన పోటాపోటీగా ఏం మాట్లాడలేదు రామ్ కూడా. అంటే అర్థమేంటై అర్థం కాలేదు కళకి. అతన్ని ఏమాత్రం కదిలించకుండా చీర మార్చుకుని వంట చేయడానికి వెళ్ళిపోయింది కళ. రామ్ ఆలోచనలో శ్రీద లేదని కళకి తెలియదు కదా. బ్యాంక్ వాళ్ళ లోన్ గురించి మాట్లాడుతూ టైం గడిపేశాడు. బావా, వంట రెడీ అయిపోయింది. గంట తర్వాత గదిలోకొచ్చింది కళ. ఆమె మామూలు డ్రెస్లోకి మారిపోయింది. లేచి ఆమె దగ్గరకొచ్చి చీరెందుకు తీశావే అని అడిగాడు రామ్. అర్థం లేని అతని మాటలకు నోరు వెళ్ళబెట్టి చూసింది కళ. హాట్గా ఉన్నావు అంటుంటే ఆమె చెంపలు ఎర్రబడిపోయాయి. ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. రామ్ ఎప్పుడు బరస్ట్ అవుతాడో అనే భయం ఉంది కలలో. అక్కడ శ్రీద ఏం చేస్తుంది? అప్పుడే గుర్తుకొచ్చినట్లే అడిగాడు రామ్. తెలియదు బావా, శ్రీదక్కతో మాట్లాడితే నీకు నచ్చదు కదా, అందుకే నేను ఏమీ అడగలేదు. అమాయకంగా చెప్తున్న కళని కొన్ని క్షణాల పాటు అలాగే చూసి తెలిసిన వాళ్ళై ఉంటారులే, వదిలే అంటూ తినడం ప్రారంభించాడు రామ్. పంచభక్ష పరమాణాలతో ఉండే అతని భోజనం 1-2 కూరలతో పెరుగుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కలిగింది. కళ బాధపడిన రోజే లేదు అది తలుచుకుని. ఆమె గురించి కంటే అతని గురించే బాగా దిగులెక్కువ. చిన్నప్పటి నుంచి ఆమె మామూలుగా పెరిగింది. కానీ రామ్ అలా కాదు, యువరాజులా పెరిగాడు. ఆ బాధ బయటికి కనిపించనీయకుండా అతనికి కొసరి కొసరి వడ్డిస్తూ తిన్నది కళ కూడా. ఆ తర్వాత వారం రోజుల్లో ఇల్లు షిఫ్ట్ చేయాలి. మొత్తం సర్ది బయట భోజనం చేసి ఇంటికొచ్చారు. ఇల్లు బాగుంది బావా, చిన్నదైనా నాకు ఇదే నచ్చింది అని అంటూ చుట్టూ చూస్తూ చెప్పింది కళ. ఆమె అబద్ధం చెప్పట్లేదని ఆమె ముఖం చూస్తేనే అర్థమైపోయింది రామ్కి. అయినా అతనికి తృప్తిగా లేదు. ఓ పెద్ద ఇల్లు, వర్కర్స్, కళ వాళ్ళకి మహారాణిలా ఉండాలి. అతని ఇదివరకు జీవితాన్ని సాధించుకోవాలి. రామ్లో అదోలాంటి కసి మొదలైంది. ఎలాగైనా సాధించాలి, తను సంపాదించాలి. రామ్ మౌనంగా ఉండడంతో కళకి ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. ఆమెకు చీర బాగుంటుందని అతను ఎప్పుడో చెప్పడం గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ చీర కట్టేసుకుంది అతని కోసం. బావా అని పిలుస్తూ అతని భుజం మీద చేయి వేసింది. ఏమిటన్నట్టు ఆమె వైపు చూశాడు. ఏమైంది, అదోలా ఉన్నావు? ఆమె కళ్ళల్లో బెరుకు అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఏం లేదులే, ఏదో ఆలోచిస్తున్నా అంటూ వెనక్కి వాలాడు రామ్. కూలర్ గాలి ఆ గది అంతా సన్నగా పరుచుకుంది. అతను ముభావంగా ఉంటే కళకి నచ్చడం లేదు. అతనంటే అంత పిచ్చి మరి. నీకొక విషయం చెప్తాను, నువ్వు కోప్పడనంటే అని అంది నెమ్మదిగా. ఏంటది? ఇవాళ మార్కెట్కి వెళ్ళాను. శ్రీద అక్క కనిపించింది. ఆ పక్కనే ఉన్న ఒక బిల్డింగ్లో తను ఏదో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిందట. పంతులు గారి భార్య ఉంది చూడు, ఆమె అక్కడ వంట మనిషిగా చేస్తుంది. ఈవిడ నాకు ఈ వివరాలు చెప్పింది అని అంది నెమ్మదిగా కళ. పిచ్చే శ్రీదకి ఇప్పుడు అవసరం అవన్నీ? వాళ్ళ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా అని అన్నాడు రామ్ విసుగ్గా. అలా అంటావేంటి బావా? సంపాదన కోసమే ఏదైనా చేస్తారా ఏంటి? నీలాగే తను అనుకుంటుందేమో తన సొంతగా ఏదైనా చేయాలని. కళ అనుకోకుండా అనేసింది. ఆ తర్వాత అతను ఏమనుకుంటాడేమోనని కాస్త కంగారుగా చూసింది అతని వంక. రామ్ ఆలోచనలో పడ్డాడు. బావా, సారీ, నేను కావాలని అనలేదు. కళ బాధగా చెప్పింది. నువ్వేం ఎక్కువ చెప్పలేదులే. ఇంకోసారి వాళ్ళ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు నువ్వు అసలు అని చిరాగ్గా విసుక్కున్నాడు రామ్. కళ సరే అన్నట్టు బుద్ధిగా తలాడించింది. ఒకప్పుడు శ్రీద ఎంత అందంగా ఉండేదో వర్ణిస్తూ తనతో గడిపిన రోజులున్నాయి. ఆ రోజులు గుర్తొస్తే కళ్ళల్లో నీళ్లు పొంగుతాయి కళకి అప్పుడప్పుడు. రామ్ చూడ్డంతో చప్పున కళ్ళు తుడుచుకుంది కళ.
కానీ అతను చూసేశాడు. కళ అతను పిలవడంతో ఏంటన్నట్టు చూసింది. ఆమె కళ్ళు ఇంకా తడిదేరి ఉన్నాయి. అబ్బా! ఏమైందే నీకు? అనగానే అతన్ని హత్తుకుంది. ఇంకెవరి గురించి పట్టించుకోవద్దు బావా. ఎవరు ఎలా ఉన్నా మనకెందుకు చెప్పు? నెమ్మదిగా చెప్పింది కళ. ఇంకా వాళ్ళ మీద రామ్ కోపం పెంచుకోవడం ఆమెకేమాత్రం ఇష్టం లేదు. వాళ్ళేం చేశారని కోపం పెంచుకోవాలి? నేనెప్పుడో వదిలేశాను. ఇప్పుడు నా థాట్స్ వేరే ఉన్నాయి అని అన్నాడు రామ్. ఆమెకి హ్యాపీగా అనిపించింది అతనలా చెప్పగానే. నా మీద నీకేమైనా కోపంగా ఉందా బావా? అని అడిగింది కళ. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? ఆమె చుట్టూ చేయేసి అయోమయంగా అడిగాడు రామ్. 1 వీక్ నుంచి చూస్తున్నా. నువ్వసలు నా దగ్గరికి కూడా రావట్లేదుగా. దూరం దూరంగా ఉంటున్నావు అని అంది కళ అమాయకంగా. రామ్ మాట్లాడలేదు. చెప్పు బావా అని అడిగింది కళ. నెమ్మదిగా తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. అదేం లేదే నువ్వు ఏడుస్తున్నావని అని అన్నాడు రామ్. నేనా? నేనెందుకు ఏడుస్తాను? అర్థం కానట్టే చూసింది కళ. ఏం లేదులే పడుకో అన్నాడు. రేపు సండే బావా ఆఫీస్ లేదు. చెప్పు ఏమైంది? నేనేమైనా నిన్ను బాధ పెట్టానా? అని అడిగింది ఏడుపు మొహం వేసి. ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తావా? నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఆమె చెంప మీద చెయ్యి వేసి ఎప్పుడూ లేనంత మృదువుగా అడిగాడు రామ్. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదా బావా. ముందు నువ్వు చెప్పు. ఆమె ఒప్పుకోలేదు. అతను మళ్ళీ మాట్లాడలేదు. కళ ఆ కోపంలోనో, బాధలోనో రాసిన లెటర్ అతన్ని ఆలోచింపజేస్తోంది. ఆమె శరీరాన్ని అతనంత కష్టపెట్టాడనే ఊహ అతనికి చాలా చిరాగ్గా ఉంది. అతని క్యారెక్టర్ ఏమైంది అనే ఆలోచన ఎక్కడి నుండో పుట్టుకొచ్చింది రామ్‌లో. ఫారెన్‌లో ఉన్నప్పుడు అతని వెంట ఎంతమంది అమ్మాయిలు పడ్డా, అతను ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా అతను తిరస్కరించాడు. శ్రీధ మీద అప్పుడు పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. శ్రీధతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అన్నా మిగిలేదేమో. ఏవేవో ఆలోచనలు రామ్‌ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. అప్పటి వరకు అతను చేసినవన్నీ తప్పులన్నట్టు ఎత్తి చూపిస్తుంటే అతనికి పిచ్చి పట్టినట్టే అయింది. హత్తుకున్న కలని దూరం జరిపాడు. కళ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఒకరోజు కూడా తనకి దూరంగా ఉండాలి అని అతను కనీసం ఆమెని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదనే భ్రమలో ఉంది కళ. కానీ అతని ఆలోచనలు వేరే అని ఆమెకు తెలియదు కదా. అతను విండో దగ్గరికి వెళ్ళాడు. విండో చువ్వలు పట్టుకుని గ్లాస్ డోర్ నుంచి బయటికి చూస్తున్నాడు రామ్. ఆలోచించసాగాడు. అతని జీవితాన్ని ఇలా అతనే చేసుకున్నాడనే ఓ ఆలోచన చిగురు తొడికింది. తప్పంతా అతనిదే అన్నట్టు మనస్సాక్షి దెప్పి పొడుస్తోంది. అసలు ఆనంద్ అంకుల్ తనని ఎంత బాగా చూస్తారు. శ్రీధ కోసం అలాంటి అంకుల్ని హాస్పిటల్ పాలయ్యేలా చేశాడు తను. అర్ధరాత్రి ఆపద వచ్చినప్పుడు తన ఆత్మీయుడనే కదా శ్రీధ కాల్ చేసి మరి సాయం అడిగింది. చిన్నప్పటి నుంచి శ్రీధ ఎంత ఇష్టంగా పలకరించేది. అపురూపమైన వాళ్ళిద్దరినీ అతను కోల్పోయాడు. శ్రీధ మీద రాక్షసుడిలా శరీరాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అగస్త్య చేసిన దాంట్లో తప్పేమీ కనిపించడం లేదు రామ్కి. ఆలోచిస్తున్న కొద్దీ కలని ఎవడో ముట్టుకున్నాడని ఇష్టం వచ్చినట్లు కొట్టి వచ్చాడే. అలాగే ప్రాణంగా ప్రేమించిన శ్రీధని తను బలత్కారం చేయబోతే అగస్త్య రియాక్షన్ తప్పేమీ కాదు. ఆలోచనల మధ్య తలపట్టుకున్నాడు రామ్. వెనక నుంచి అతనిని కౌగిలించుకుంది శ్రీకళ. అతను తేరుకొని తల తిప్పి ఆమె వంక చూశాడు. నేనేమైనా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే సారీ బావా. నువ్వు నాకు దూరంగా ఉండకు. ఈ లోకంలో నాకంటూ ఉంది నువ్వే కదా. ఆమె ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు అతని వీపుకి తగులుతున్నాయి. వెంటనే అతని ఆలోచనల నుంచి బయటకు వచ్చి కళని ముందు వైపుకు తెచ్చుకొని మెంటల్ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేం తప్పు చేయలేదు. నీ మీద కోపం ఏం లేదు. నేనేదో ఆలోచిస్తున్నాను అంటూ ఆమె కళ్ళు తుడిచాడు రామ్. నిజమా? అన్నట్టు అతని వైపు చూసింది. ప్రతి క్షణం తన గురించి ఆలోచించే కళ కంటే శ్రీధ ఏమి ఎక్కువ కాదు. అతనికి స్పష్టమైపోయింది ఈ క్షణం. కళని బలంగా దగ్గరికి లాక్కుని హత్తుకున్నాడు రామ్. సారీ బావా, నా మాటలతో హర్ట్ చేశానా? అమాయకంగా అడిగింది కళ. ఈ 3 ఏళ్ల పాటు ఈ అమాయకురాలి మీద తను దౌర్జన్యం చేశాడు. ఎవరూ లేరు అనే కదా తన పంచన ఉంది. అయినా ఇంత ఫూలిష్గా అయిపోయాడేంటి తను? అసలు తనేంటి? తన వ్యక్తిత్వం ఏంటి? రోజు తన తల్లి కాల్ చేసి ఏడుస్తుంది. తండ్రి మీద పంతంతో అతను వెళ్ళలేదు. తల్లిని చూడాలనిపించింది రామ్కి. ఐ లవ్ యూ బేబీ కళ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. మూర్చబోయేది తమాయించుకొని చూస్తోంది అతని మాటలకి కళ. నిజంగా చెప్తున్నావా?
నిజంగా చెప్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ కల అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు రామ్. కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు పొంగి పొర్లుతున్నాయి కలకి. అతని చుట్టూ చేతులు వేసి అతని ముద్దుకి సహకరించింది కల. పెళ్ళయ్యాక ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ జరగలేదు కదా మనకి. అతను అల్లరిగా మాట్లాడగానే కప్పల నోరు తెరిచింది కల. ఆమె చెంపలు ఎర్రగా మారిపోయాయి. బావా! నమ్మలేనట్టు చూసింది కల. కిటికీ కట్టెన్లు వేసి ఆమె పెదవులు మరోసారి అందుకుని మంచం వైపుకు తీసుకొచ్చాడు. తన మీద చేరిన అతన్ని భయంగా చూస్తోంది కల. అతనిలో ఈ మార్పు తను నమ్మలేకపోతోంది. ఆమె నుదిటిన ముద్దు పెట్టుకోవడంతో అతని చుట్టూ చేతులు వేసి పరవశంగా కళ్ళు మూసుకుంది కల. ఆమె చీరచాడు నడుము మీద సున్నితంగా నిమురుతూ అతని పెదవుల ప్రయాణం మొదలుపెట్టాడు రామ్. శ్రీధని మానసికంగా హింసించడానికి నగ్నంగా కలని వీడియో తీయడం గుర్తుకొచ్చి ఒక్కసారిగా రామ్ మనసు ఎలాగో అయిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కల వైపు చూశాడు. నూనె సిగ్గుతో చూస్తోంది అతని వైపు. అంతే అమాయకంగా. చప్పున ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు రామ్. అతని ముఖంలో భావం తెలియని కల అతన్ని తనలో దాచేసుకోవడానికి ప్రయత్నం చేసింది. నన్ను క్షమించవే. రామ్ నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే ఆమె ఇహలోకంలోకి వచ్చింది. బావా అంటూ ఆమె పైకి లేవబోతుంటే అతను లేవనివ్వలేదు. ఆమె నడుమ చుట్టూ చెయ్యేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. దుఃఖం ఉధృతి ఎక్కువైపోయింది అతనికి. దాన్ని బలవంతంగా ఆపుకుంటున్నాడు. బావా ఏమైంది? ఆమెకి ఏడుపొచ్చేసింది. అతను ఎందుకు ఉన్నట్టుండి దిగులుగా మారిపోయాడో కలకి అర్థం కాలేదు పాపం. ఏం లేదు, నేను చేసిన తప్పులు గుర్తుకొస్తున్నాయి అని అన్నాడు రామ్. ఆ మాటకి మాటలు రన్నట్టుండిపోయింది కల. నిజానికి ఏం మాట్లాడాలో ఆమెకి తెలియలేదు. అతని తల వెనుక చెయ్యేసి నిమురుతూ అతని వీపు మీద మరో చెయ్యేసి అతని హృదయపు భారాన్ని మీదేసుకుంది కల. ఆమె కౌగిలిలో నిద్రపోయాడు రామ్. అతనిలో పశ్చాత్తాపం మొదలైందని కలకి ఆ క్షణం అనిపించింది. మరో 10 రోజులు హడావుడిగా గడిచాయి శ్రీధకి. తను స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్కి సంబంధించినవన్నీ సిద్ధమైపోయాయి. తన క్యాలిక్యులేషన్ తర్వాత అగస్త్య ఆనంద్ సలహాలు తీసుకుని మరో 4 వర్కర్స్ని ఎక్కువ పెట్టేసుకుంది శ్రీధ. ఫుడ్ డెలివరీ యాప్లో జాయిన్ అయిపోయారు. చందన అన్నీ చూసుకోవడానికి ముందుకొచ్చేసింది. ఇంకా ఎంతసేపు డాడీ? ఫోన్లో మాట్లాడుతూనే తన బ్యాగ్ తీసుకొచ్చి హడావుడిగా కిందకు వచ్చేసింది శ్రీధ. మేము ఆల్రెడీ దారిలోనే ఉన్నాం బేబీ. ఆమెకు బదిలిచ్చాడు ఆనంద్. త్వరగా వచ్చేయండి మరి, మేము స్టార్ట్ అవుతున్నాము అని కాల్ కట్ చేసేసింది శ్రీధ. అవంతిని ఎత్తుకొని బామ్మతో మాట్లాడుతున్నాడు అగస్త్య. ఆరెంజ్ రెడ్ లైట్ కలర్ కాంబినేషన్ శారీ ఆమె చీర పవిట చేతి మీద వేసుకుని చుట్టూ తిప్పి పట్టుకొని ఎడమ చేత హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని కుడి చేతి ఫోన్ మాట్లాడుతోంది. ఆమె జుట్టు సగం వెనక్కి ఉంటే సగం భుజం మీదుగా ముందుకు తారాడుతోంది. నుదుటి మీద మధ్యలో ఎర్ర బొట్టు పెట్టుకుంది. హాల్లోకి రాగానే అగస్త్య పక్కన తన బ్యాగ్ ఫోన్ పెట్టి దేవుడి గదిలోకి పరిగెత్తింది. దండం పెట్టుకుని బయటకొచ్చింది శ్రీధ. అవంతిని తీసుకొని బామ్మ నెమ్మదిగా బయటికి నడిచింది. వెళ్దామా? మరోసారి చీర పవిట సర్దుకుంటూ అగస్త్యని చూడకుండానే అడిగింది శ్రీధ. ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కోవడంతో ఉలిక్కిపడింది. ఆమె కోల కళ్ళు ఎత్తి చూసింది అతని వంక. ఆమె కణత మీద గట్టిగా ముద్దు పెట్టుకుని అలాగే పెదవులు తాకించి ఉండిపోయాడు అగస్త్య. ఆమె కనులు మూసుకుని అతని చొక్కాని గట్టిగా పట్టుకుంది. ముద్దొచ్చేస్తున్నావు సెనోరిటా, లుకింగ్ గార్జియస్ అనగానే ఆమె కళ్ళు తెరిచి నవ్వింది. నేను యావరేజ్ కదా? కళ్ళెగరేసింది అతన్నే చూస్తూ. నీలో కాన్ఫిడెన్స్ నీ ఫేస్ని బ్రైట్ చేసింది. దాన్ని ఎప్పటికీ వదలకు. ఆమె జుట్టు సవరించి ముందుకు వంగి ఆమె కింద పెదవిని ముద్దాడాడు. అంది శ్రీధ. పద. ఆమె చుట్టూ చేయేసి బయటికి తీసుకొచ్చేశాడు అగస్త్య. ఈ మధ్య తను ఎంత హడావుడిగా ఉందంటే అవంతికి అగస్త్యకి కూడా టైం తగ్గించేసింది. కానీ అతను తనకి అండగా నిలబడ్డాడు. తను ఆ విషయం మీద దిగులు పడుతుంటే అతనే సర్ది చెప్పాడు. ఇదంతా తనకు అవసరమా? తన బిడ్డకి తన భర్తకి అవసరాలు తీర్చకుండా ఏదో చేయాలని ఉరుకులు పరుకులు పెడుతున్నట్టు అనిపించింది. తనకి ఆపేయాలని కూడా అనిపించింది కొన్నిసార్లు. అప్పుడు కూడా వెనకడుగు వేయొద్దని అతనే చెప్పాడు. తనతో పాటు నడుస్తున్న అతన్నే ప్రేమగా చూస్తుండిపోయింది శ్రీధ. అతను చూడకుండా మెటికలు విరిచి కారులో కూర్చుంది. అవంతి ముందుకు రావాలని తెగగోలు చేస్తుంటే ఒడిలో కూర్చోబెట్టుకుంది. బామ్మ వెనక కూర్చుంది. ఎవరో అన్నట్టు భార్య విజయం వెనుక ఖచ్చితంగా అర్థం చేసుకునే భర్త ఉంటాడు అనే ఈ మాట నిజమే అనిపిస్తోంది శ్రీధకి.
మరో 5 నిమిషాల తర్వాత అగస్త్య కారు ఆపాడు. అగస్త్య ద్వారా పబ్లిసిటీ అవడంతో అప్పటికి అక్కడ కొందరు వచ్చి ఉన్నారు. పనిలో పనిగా కొందరు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. చక్రవర్తి వచ్చి ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. శ్రీధకి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం ఆనంద్, చందన వచ్చేశారు. విన్నీ, వంశీ ఆల్రెడీ అక్కడే ఉండిపోయారు. తల ఎత్తి చూసిన శ్రీధకి అవి స్వగృహ ఫుడ్స్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో హోర్డింగ్ ఉంది. అది చూడగానే చాలా తృప్తిగా అనిపించింది శ్రీధకి. విన్నీ కూతురి పేరు అవిక, తన కూతురి పేరు అవంతి. ఇద్దరి పేర్లు కలిసేలా పెట్టుకున్నారు స్నేహితులిద్దరూ. బామ్మ చేత రిబ్బన్ కట్ చేసి సక్సెస్ఫుల్గా రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అసలు శ్రీధకి ఆలోచన ఎందుకు వచ్చిందో మీడియా ముందు చెప్పింది. ఆమె అంత ధైర్యంగా మాట్లాడడానికి చాలా భయపడింది. ఆ ముందు రోజంతా తన వల్ల కాదని గొడవ చేస్తే అగస్త్యనే ఆమెకి మోటివేట్ చేశాడు. మొట్టమొదటి రోజు అగస్త్య హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్న ఆర్ఫనేజ్కి ఫుడ్ డొనేట్ చేశారు. వచ్చిన గెస్ట్స్కి భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ తతంగమంతా ముగిసేసరికి సాయంత్రం అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత వర్కర్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడున్నారు. క్రిష్ వీడియో కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. అక్కడ లేనందుకు చాలా దిగులు పడ్డాడు. క్రిష్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది శ్రీధకి. ఉంటే ఎంత అల్లరి చేస్తాడు. ఒకప్పుడు అతడే కొన్ని సందర్భాల్లో ఆమెకి తోడుగా ఉన్నాడు. ఆ విషయం ఆమె మర్చిపోలేదు. జేమ్స్ బయట నిలబడి చుట్టూ గమనిస్తున్నాడు. కథ కొనసాగుతోంది. ఇదన్నమాట. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ లైక్స్, మీ కామెంట్స్ మన కథకి చాలా చాలా అవసరం. ఆల్రెడీ మీకు తెలుసు కదా, నేను రీస్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మన వ్యూవర్స్కి మన కథ గురించి నేను రీస్టార్ట్ చేసినట్టు చాలామందికి తెలియదు. మీరు లైక్స్ చేస్తేనే వాళ్ళ వరకు మన ఈ వీడియో వెళ్తుంది. అలాగే కొత్త వాళ్ళకు కూడా చేరుతుంది. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.